గత వారం రోజులుగా ఆరని మావోయిస్ట్ అగ్రనేత చితిమంటలు. మావో నంబాల మృతిపై పెరుగుతున్న ట్విస్టులపై ట్విస్టులు. చిలికి చిలికి పొలిటికల్ హీట్గా మారుతున్న నంబాల కేశవ వ్యవహారం. మృతదేహాన్ని తెచ్చే ప్రయత్నంలో పోలీసులు, రాష్ట్ర మంత్రి అడ్డుకోవడం వెనుక శవ రాజకీయం ఎవరు చేస్తున్నారు? రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపిస్తున్న బంధువులు చేసింది శవ రాజకీయమేనా? అసలు మంత్రి అచ్చెన్నాయుడు పాత్రే లేదంటూ కొట్టిపారేస్తున్న నంబాల ఫ్యామిలీ మెంబర్. భౌతిక దేహాన్ని తెచ్చే ప్రయత్నంలో ఒక ఎంపీటీసీగా నన్ను కుటుంబీకులు ఆశ్రయించారు. వారితో కలిసి నేను ఛత్తీస్గఢ్ వెళ్లడం వాస్తవం. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ఆ భౌతిక దేహాన్ని ఇవ్వడం కుదరదని అక్కడి పోలీసులు స్పష్టం చేసింది వాస్తవమే. కానీ మధ్యలో నాకు అచ్చెన్నాయుడు ఫోన్ చేశారు. అది నేను లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించాను. ఆయన నన్ను వారించారు అని నంబాల కేశవరావు బంధువులు ఆరోపిస్తున్న దానిలో పూర్తి అబద్ధమంటూ, నాకు ఎటువంటి ఫోన్ రాలేదంటూ, అది కేవలం పొలిటికల్ డ్రామా అంటూ, అది కేవలం పొలిటికల్గా జగన్ శ్రేణులు శవరాజకీయం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ పెట్టిన జియన్నపేట పంచాయతీ ఎంపీటీసీ నంబాల రాజశేఖర్. నమస్కారం, నా పేరు నంబాల రాజశేఖర్. నేను ఎంపీటీసీ జియన్నపేట. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు గారు మరణం అనేది ఈ మధ్యన సంభవించడం జరిగింది. ఆ మరణం తర్వాత నేను వాళ్ళ యొక్క అన్నదమ్ములు నన్ను సంప్రదిస్తే వాళ్ళతో పాటు నేను, నా సహచర బృందం కలిసి ఛత్తీస్గఢ్ వెళ్ళడం, ఆ శవాన్ని తీసుకువద్దామన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళడం వాస్తవము. అయితే మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులను సంప్రదించడం జరిగింది. అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళు ఇప్పుడు నంబాల కేశవరావు గారి పార్థివ దేహాన్ని మీకు ఇవ్వడం కుదరదు, ఆయనకి ఇంకా చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఆ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఆ యొక్క పార్థివ దేహాన్ని ఇస్తాము, ఆ తర్వాత మీకు కౌరు పెడతాం, మీరు ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోండి అని ఛత్తీస్గఢ్ పోలీసులు ఆయన హెచ్చరణ ద్వారంలో మాకు జరగడం వాస్తవం. కానీ మాకు మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి మమ్మల్ని హెచ్చరించి మీరు తిరిగి వచ్చేయండి అని బెదిరించారని, దాన్ని నేను లౌడ్ స్పీకర్లో పక్కన ఉన్నటువంటి వారికి వినిపించానని ఇది చెప్పడం అవాస్తవము. ఆ విధమైనటువంటి ఫోన్లు అచ్చెన్నాయుడు గారు కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ నాకు ఏ విధమైనటువంటి ఫోన్లు చేయలేదు, నాకు రాలేదు. కానీ ఈ మధ్యన నేను సామాజిక మాధ్యమాల్లోని, పత్రికల్లోని ఈ శవరాజకీయాలు చేసినటువంటి నాయకులు ఈ మధ్యన ఎక్కువగా ఈ రకంగా దుష్ప్రచారం చేసి కాళింగ సామాజిక వర్గం మీద అచ్చెన్నాయుడు గారికి చిన్నచూపు ఉందని, కాళింగ సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని అచ్చెన్నాయుడు గారు చూస్తున్నారని ఈ మధ్యన చేసినటువంటి ఈ రకమైనటువంటి ప్రచారాలన్నీ అవాస్తవము. నేను ఆయనతో అతి తక్కువ కాలంలోనే ట్రావెల్ చేశాను. ఆయన అన్ని సామాజిక వర్గాల్ని ఒకే దృష్టితో, ఒకే చూపుతో తీసుకెళ్లి అసలు ఈ కుల రాజకీయాలనే ఆయనకి అసలు ఏ విధమైనటువంటి కుల రాజకీయాలు అనేవి ఆయన దీని దృష్టిలో ఉండవని నేను కళాఖండిగా చెప్పగలను. ఎందుకంటే ఆయనకి అందరూ కావాలి. ఉదాహరణకు టెక్కల్ నియోజకవర్గం తీసుకుంటే, టెక్కల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం కాళింగ సామాజిక వర్గమే. అలాంటి అత్యధికంగా ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గంలోనే ఆయన ఎప్పుడు విజయం చేసుకుని వస్తున్నారు. దానికి కారణం ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు కాళింగ గ్రామాల్లో చూసినటువంటి అయితే గతంకి ఇప్పుడు పోల్చినట్లయితే గతంలో ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగనప్పుడు ఈరోజు కింజరాపు అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది చాలా వరకు జరిగినాయి. ఉదాహరణకు మా జియన్నపేట గ్రామమే తీసుకుంటే, మా జియన్నపేట గ్రామంలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే మాకు జియన్నపేటకి తారు రోడ్లు వేయడం కానీ, జియన్నపేటకి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వడం కానీ, జియన్నపేటలో సీసీ రోడ్లు ఇవ్వడం కానీ, జియన్నపేటలో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఇవన్నీ అచ్చెన్నాయుడు గారి యొక్క హయాంలో మాత్రమే జరిగినాయి. మిగిలిన ఏ ఒక్కరి హయాంలో ఏమీ జరగలేదు. మరి ఈ రకంగా మాలాంటి గ్రామం మీదే ఆయనకి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు మిగిలినటువంటి ఇంకా అంటే ఏ విధమైనటువంటి అతి తక్కువ ఓట్లు పడినటువంటి గ్రామం మాది. తెలుగుదేశంలో గతంలో ఎప్పుడు చూసినా అతి తక్కువ ఓట్లు పడినటువంటి గ్రామం. ఇలాంటి గ్రామం మీదే ఆయనకి ఎప్పుడు ఇంత అభివృద్ధి చేసి ఇంత దినిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక రకంగా ఆయన కాళింగ సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్నాడు అని ఈ మధ్యన ఈ శవరాజకీయాలు చేసినటువంటి నాయకులు వాళ్ళకి ఈ రకమైనటువంటి మంచివి కాదని, వారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా
ఆలోచించి వాళ్ళకి ఏమైనా ఉంటే విధానపరమైనటువంటి సబ్జెక్టులో విధానపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని ఆ రకమైనటువంటి విధానపరమైనటువంటి అభియోగాలు చేసుకోవాలి తప్పితే కానీ ఈ రకమైనటువంటి మీ అగ్రనాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే శవరాజకీయాలు చేస్తున్నాడో ఆ ద్వారంలో మీరు కూడా ఇక్కడ శవరాజకీయాలు చేస్తారని అంటే అది ఇక్కడ ఉన్నటువంటి టెక్కల్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు, విఘ్నులు, ఎవరు మిమ్మల్ని హర్షించరు. కావున ఇకనైనా మీరు ఆ వాటిని మానుకొని మంచి ద్వారంలో వెళ్ళండి. అదేవిధంగా ఎప్పుడు ఎక్కడ ఆయన నాకే కాదు ఎవరికి కూడా ఆయన హెచ్చరిక ధోరణి అనేది ఆయనలో ఉండదు. ఆయన ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి కట్టుబడి ఉంటారు ఆ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంతేగాని ఈ రకమైనటువంటి హెచ్చరిక ధోరణిలో ఇలా చేశారు అలా చేశారు అని చెప్పడం అనేది అది అవాస్తవం. నాకు ఏ విధమైనటువంటి ఎవరు అచ్చెన్నాయుడు గారే కాదు ఇంకెవరు కూడా నాకు ఏ విధమైనటువంటి బెదిరింపు ఫోన్లు అనేది చేయలేదు. ఆ ఫోన్లు రాలేదు, నేను ఎవరికి లౌడ్ స్పీకర్లు పెట్టి వినిపించడం జరగలేదు. ఇది మళ్ళీ కళాఖండిగా చెప్తున్నాను, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రకమైనటువంటి ప్రకటనలు ఎక్కడైనా మానుకొని బుద్ధిరిగి మంచిగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయొద్దని నేను ఈ సంబంధిత పార్టీ నాయకులకి కార్యకర్తలకు కోరుకుంటున్నాను. ఈ రకమైనటువంటి మానుకోవాలని కోరుకుంటున్నాను.